జై శ్రీరామ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు శిల్పారెడ్డి వీడియోస్. అందరికీ ముందుగా అక్షయ తృతీయ శుభాకాంక్షలు. ఈరోజు మనం అక్షయ పాత్రను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మన ఛానల్లో అయితే అన్ని పూజా కార్యక్రమాలు, పుణ్యక్షేత్రాలు, సాధు సమ్మేళనాలు, సంకీర్తనలు, భజనలు ఇలాంటి వీడియోస్ షేర్ చేయబడతాయండి. మీరు తప్పకుండా ఈ వీడియోనే కాకుండా నా ఛానల్లో ఉన్నటువంటి అన్ని వీడియోలను వీక్షించగలరు. ముందుగా అయితే కొత్త కుండను తీసుకోవాలండి. ఫస్ట్ టైం పెట్టే వాళ్ళైతే కొత్త కుండను తీసుకోవాలి. నేను ఇది లాస్ట్ ఇయర్ తీసుకున్నటువంటి కుండని అండి. దీన్ని శుభ్రపరచుకొని ఆ తర్వాత పసుపులో గంగా జలము లేదంటే మంచి వాటర్ అవి యాడ్ చేసుకొని కుండకంతా ఇలా అప్లై చేసుకోవాలి. చుట్టూ రాసుకోవాలండి. ఎక్కడ కూడా మనకి గ్యాప్ అనేది లేకుండా మొత్తం అంతా పసుపు రాసేసుకోవాలి. ఆ తర్వాత ఈ కుండ పైన పెట్టడానికి ఒక మూత లాంటిది, దీనికి కూడా చుట్టూ లోపల పైన అంతా కూడా పసుపు అనేది అప్లై చేసుకోవాలి. ఈ పసుపు అప్లై చేసేటప్పుడు కొంచెం సుగంధభరితంగా ఉండేటందుకు జవ్వాది పౌడర్ వేస్తే ఇంకా చాలా బాగుంటుందండి. అది కొద్దిగా పసుపు ఆరిన తర్వాత ఇలా చక్కగా కుంకుమలో రోజ్ వాటర్ అనేది కలిపేసి శ్రీం అనే అక్షరాన్ని మనము ఉంగరపు వేలుతో రాసుకోవాలండి. మనకి మంచిగా కనిపించడానికి కోసమని ఇయర్ బడ్స్ అలాంటివి ఏమి యూజ్ చేయొద్దండి. ఇలా చక్కగా ఉంగరపు వేలుతో మనం శ్రీం అనే అక్షరాన్ని రాసుకోవాలి. అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి శ్రీం అనేది బీజం అండి. ఈ బీజాక్షరంలో చాలా పవర్ ఉంటుంది. తప్పకుండా ఈ అక్షరాన్ని ఇలా మీ చేతితోనే రాసుకోండి. అయితే మనం ఇదంతా ప్రిపేర్ చేస్తున్నప్పుడు అమ్మవారి నామాన్ని స్మరణ చేస్తూ రాసుకోవాలి. ఒకవేళ మీకు అక్షయ తృతీయ రోజు ప్రొద్దున వీలు కాకపోతే ఎంచక్క సాయంకాలం ఈ అక్షయ పాత్రను అనేది ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇక మనకి ఆ పసుపు కుంకుమతో రాసాం కదండి, ఇదంతా కూడా చక్కగా ఆరిపోయింది. ఇప్పుడు ముందుగా 5 టైమ్స్ ఇందులో రాళ్ళ ఉప్పు వేస్తున్నానండి. దొడ్డు ఉప్పు ఉంటుంది కదా, అది వేసుకోవాలి. ఖచ్చితంగా 5 టైమ్స్ వేయాలి. అయితే ఇది మనం సగానికి వేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఒక రెడ్ క్లాత్ తీసుకోవాలండి, కొత్త క్లాతే. దాంట్లో అక్షింతలు, పసుపు, కుంకుమ, ఆ తర్వాత అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి కర్పూరం వేయాలండి. దీన్ని మనం చక్కగా ముడుపు కట్టుకుంటాం చూడండి, అలా ముడుపు కట్టుకోవాలి. ఇందులో ఒకటి గమనించాలి, డబ్బులు కానీ బంగారం కానీ వేయట్లేదు. ఇది ఓన్లీ నేను ఇలా ముడుపు కట్టేస్తున్నానండి. ఇలా చక్కగా క్లాత్ మర్చేసుకొని ఇప్పుడు మనం ఈ అక్షయ పాత్రలో ఉప్పు వేసాం కదండి, దాంట్లో ఇలా పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మనకి అక్షింతలు కంపల్సరీ వేయాల్సి ఉంటుందండి. పసుపు, కుంకుమ, అక్షింతలు, జవ్వాద్ పౌడర్ ఉంటే అది కూడా వేయాలి. ఆ తర్వాత మీకు ఎంత ఇష్టమైతే అంత డబ్బులు ఇందులో వేసుకోవాలి. 1 రూపీ కాయిన్ మాత్రం అస్సలు మర్చిపోకండి. ఆ తర్వాత మనం చక్కగా అమ్మవారిని మనసులో స్మరణ చేసుకుంటూ ఈ అక్షయ పాత్ర పైన కూడా ఇలా బొట్టుతో అలంకరించుకోవాలి. ముందే పెట్టారనుకోండి అటు ఇటు అనేటప్పుడు చెరిగిపోతుంది, అందుకని తర్వాతే పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం మూత ప్రిపేర్ చేసాం కదా, అది కూడా దీనిపైన పెట్టాల్సి ఉంటుందండి. ఇదండి అక్షయ పాత్ర. ఈ అక్షయ పాత్రని ఎంచక్క మీ పూజ గదిలో ఉంచేసి ఆ తర్వాత దీపం, అగరవత్తులు వెలిగించేసి అమ్మవారి స్తోత్రాన్ని పాడుకోవాలండి. ఇదండి ఇవాళ వీడియో. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.